నమస్కారం. ఈ సెషన్‌లో మనము 2018 జూన్ 13వ తేదీన జరిగినటువంటి టెట్ ఎగ్జామ్‌లో సెషన్ 1కి సంబంధించినటువంటి పేపర్‌ని డిస్కస్ చేస్తున్నాము. క్వెషన్ నంబర్ 91 మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ గుణకార విలోమము. సో ఇటువంటి ప్రశ్న మనకు ప్రతి టెట్‌లోనూ రావడం జరిగింది. మనం గమనిస్తున్నాము. ప్రతి టెట్లో కూడా గుణకార విలోమము లేదా సంకలన విలోమము మీద క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో గుణకార విలోమం a/b యొక్క గుణకార విలోమం ఏమవుతుందని చెప్పుకున్నామండి? 1/a/b అవుతుంది. దాని యొక్క రెసిప్రోకల్ ఆర్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/a/b వచ్చి మళ్ళీ మనకు b/a అవుతుంది అన్నమాట. అంటే భిన్నము జస్ట్ తల క్రిందలో అవుతుందన్నమాట. కాబట్టి -13/19 తలకిందలు చేసినట్టయితే -19/13 అవుతుంది. సో ఆప్షన్ నంబర్ 3 అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ. స్థిత్యంతర ధర్మము అన్నారు. సో మనకు ధర్మాలు నేర్చిపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ. సరే, ఇక్కడ 4 వాక్యాలు ఉన్నాయి. ఈ 4 కూడా ఏం ధర్మాలు అనే విషయం ఒకసారి చూస్తాము. a of b plus c is equal to ab plus ac. ఏం ధర్మం అండి ఇది? ఇది విభాగ న్యాయం అవుతుందన్నమాట. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటారు. మరి ఇది చూసినట్లయితే ఇదేం ధర్మము? a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c అయిందనమాట. సో దీన్ని అసోసియేటివ్ ప్రాపర్టీ అంటారు. తెలుగులో మరి సహచర ధర్మము అంటారు అన్నమాట. అసోసియేటివ్ ప్రాపర్టీ. ఇక్కడ చూసినట్లయితే a ఇంటూ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ b ప్లస్ a ఇంటూ c. దీన్నే వాళ్ళు విడగొట్టి రాసింటారు అంతే. ఇక్కడ ఇంటూ పెట్టారు, ఇంటూ పెట్టలే. ఏ ఇంటూ బి అంటే ఏబి, ఏ ఇంటూ సి అంటే ఏసి. సేమ్ అదే ఏం న్యాయము? విభాగ న్యాయము. ఇంగ్లీష్లో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటారు. మరి ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ. ఇంకా మిగిలినటువంటి ఏకైక ఆప్షన్ ఇది. సో ఇది మనం చూసినట్టుగా గుర్తుపట్టగలగాలి. ఓకే, సో దీన్నే స్థిత్యంతర ధర్మము, కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటారు అనమాట. స్థితి మారుతుంది. ఏ ఇంటూ బి అన్నా, బి ఇంటూ ఏ అన్నా. అంటే రెండు సంఖ్యలను ఎలా గుణించినా మనకు ఒకే ఫలితం ఉంటుంది అని చెప్పడం అన్నమాట. వాటి స్థితిలో మార్పు ఉన్నప్పటికీ కూడా ఫలితంలో మార్పు ఉండదు అని చెప్పడమే స్థిత్యంతర ధర్మం. గుణకారంలో స్థిత్యంతర ధర్మం ఇది. సో ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్. 1 నుండి 100కు మధ్య గల ఘన సంఖ్యల సంఖ్య. సో ఖచ్చితమైన గణాలు ఎన్ని ఉన్నాయి? 1, 100 మధ్యలో అడిగారు. సో ఎప్పుడైతే మనం 1, 100కు మధ్యలో అన్నారో 1ని తీసుకోకూడదు, 100ని తీసుకోకూడదు. వీటి మధ్యలో ఉండేవి చూద్దాం. సో ఘన సంఖ్యలు అంటే గణాలు. సో 1 క్యూబ్ ఎంత అవుతుంది? 1. సో ఇది ఒక ఘన సంఖ్య అవుతుంది, కానీ 1ని తీసుకోకూడదు. నెక్స్ట్ 2 క్యూబ్ ఎంత అవుతుంది? 8. నెక్స్ట్ 3 క్యూబ్ 27, 27. దెన్ 4 క్యూబ్ 64. నెక్స్ట్ 5 క్యూబ్ 125. సో ఇదైతే 100ని దాటిపోయింది కాబట్టి ఇది తీసుకోకూడదు. సో మనకు 1కి 100కి మధ్యలో ఉన్నటువంటి ఖచ్చితమైన గణాలు చూసినట్టయితే 8, 27, 64. ఈ 3 అనమాట ఘన సంఖ్యలు. కాబట్టి ఎన్ని ఉన్నాయండి? 3 ఉన్నాయి. ఆప్షన్ నెంబర్ 3. సమ్ ఆఫ్ ఇంటిజర్స్ ఇన్ బిట్వీన్ -5 and 2. ఇది కూడా మళ్ళీ చూసినట్లయితే -5కు 2కు మధ్య గల పూర్ణ సంఖ్యల మొత్తం అడిగారు. ఈ రెండింటికి మధ్యలో గల పూర్ణ సంఖ్యలు మీకు నంబర్ లైన్ ఐడియా ఉంటే చకచకా చెప్పేయచ్చు అనమాట. -5కు ఇటువైపు ఏమొస్తుందండి? -4. తర్వాత -3, -2, -1, దెన్ కమ్స్ 0 అండ్ దెన్ 1, తర్వాత 2. సరిపోయింది. సో వీటికి మధ్యలో ఉన్నటువంటి పూర్ణ సంఖ్యలు తీసుకొని వీటి యొక్క మొత్తం చేయాలి. సో మొత్తం చేసేటప్పుడు ఇక్కడ 2 సంఖ్యలు ఉన్నాయి కాబట్టి 2 సంఖ్యలన్నింటినీ కూడుకుంటాం. 4, 3, 7, 7, 3, 10. సో -10. ఇంకా 0 అని కూడుకుంటే కూడా -10 అవుతుంది. దెన్ +1. అప్పుడు -10 + 1 ఏమవుతుందండి? -9 అవుతుంది. ఆప్షన్ నెంబర్ 3. స్క్వేర్ రూట్ ఆఫ్. సో ఇక్కడ కొన్ని లబ్ధం ఇచ్చి వర్గమూలం కనుక్కోమన్నారు. ఏముందండి? 4 × 3 × 5 × 5 × 3 × 4. ఇక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 4 2 సార్లు రాబడింది. అలాగే 3 కూడా 2 సార్లు ఉంది. మరి 5 కూడా 2 సార్లు ఉంది. అంతే కదా మనకు కావాల్సింది. ఎప్పుడైతే ఇవి జతలుగా ఉంటాయో ఇది ఖచ్చితమైన వర్గము.
దానికి మనం వర్గమూలం కనుక్కోమన్నారు. అంటే వర్గం రూట్ వేసుకున్నట్లయితే సో జతలోంచి ఒకటి మాత్రమే బయటకు వస్తుంది. కాబట్టి 4 ఇంటూ 3 ఇంటూ 5 4 మూళ్ళు 12 12 5 60 వర్గమూలము 60 అన్నమాట. వర్గమూలము కనుగొనడానికి ప్రధాన కారణాంక విభజన పద్ధతి, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండ్ డివిజన్ మెథడ్, భాగాహార పద్ధతి 2 పద్ధతులు ఉన్నాయి. ఆ 2 పద్ధతులు కూడా నేర్చిపెట్టుకోవడం చాలా అవసరం. ఎందుకంటే పద్ధతి తెలిసినప్పుడు మనం ఇవన్నీ అప్లై చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. మన ఛానల్లో అవన్నీ ఉన్నాయి, మీరు ఆ వీడియోస్ కూడా చూడొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 3/5కు సమానమైన భిన్నము. సో 3/5కు సమానమైన భిన్నం కావాలి. సమాన భిన్నాలు ఎలా వస్తాయండి? లవహారాలను ఒకే నంబర్ చేత గుణించినప్పుడు వస్తాయన్నమాట. సో ఇక్కడ మనం 2 పద్ధతులు ఫాలో అవ్వచ్చు. ఒకటి 3/5 దేంతో గుణించినారని చూసుకుంటూ పోవడము, లేదు ఈ భిన్నాలను సూక్ష్మీకరించుకుంటూ పోవడం, క్యాన్సిల్ చేసుకుంటూ పోవాలి. అన్నీ క్యాన్సిల్ చేసుకుంటూ పోయినప్పుడు ఎక్కడైతే మనకు 3/5 వస్తుందో అక్కడ ఆ భిన్నమే మనకు దానికి సమానమైన భిన్నం అని చెప్పచ్చు. సో అన్నీ క్యాన్సిల్ చేసుకుంటూ బ్లైండ్గా వెళ్ళడం కంటే కూడా ఒకటి అబ్జర్వ్ చేస్తాం, 3/5లో 65 అనేది 3 యొక్క గుణించం కాదు. అవునండి, 3తో క్యాన్సిల్ పోదు ఇది. సో 3తో క్యాన్సిల్ పోదు కాబట్టి ఖచ్చితంగా 65/100 అనేది కాదు. సరే, మరైతే 66/110, సో ఇది అవకాశం ఉంది. 56 చూసినట్లయితే ఇది కూడా అవకాశం లేదు. అవునా? సో ఇక్కడ ఇంకొక చెక్ చేసుకోవచ్చు. హారములో 100 ఉంది. 100 అంటే ఈ 5ని మనం దేంతో గుణించినాము? ఇంటూ 20 చేస్తేనే అది వస్తుంది. అప్పుడు 3ను కూడా ఇంటూ 20 చేయాలి. హారాన్ని 20తో గుణిస్తాం కాబట్టి లవాన్ని కూడా 20తో గుణించాలి. 20 3 60 అవుతుంది కాబట్టి ఇది కాదు. సరే, ఇక మనకు ఉండేది 2 ఆప్షన్స్. ఈ 2 ఆప్షన్స్లో 110 120. సరే, ఆ రెండిట్లోనూ లవాలు చూసినట్లయితే 66 66 ఉంది. 66 రావాలంటే 3ని దేంతో గుణించాలి? మనము 22తో గుణించాలి. అవునా అండి? 22 3 66. సో ఎప్పుడైతే మనము లవాన్ని 22తో గుణిస్తామో హారాన్ని కూడా 22తోనే గుణించాలి. కాబట్టి 22 5లు ఎంత అవుతుందండి? 25 100, మరి 2 5 10, 110 అవుతుంది. సో 66/110 అనేది ఆప్షన్ అయిపోతుంది అనమాట. జస్ట్ అలా ఎలిమినేట్ చేసేయచ్చు మనం చూసుకుంటూ, ప్రతిదాన్ని క్యాన్సిల్ కొట్టుకుంటూ మనం పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ సెకండ్లోనే ఉంది కాబట్టి మనకు త్వరగానే వచ్చేది. అదే కానీ 4th ఆప్షన్ అయితే మనం అన్ని క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళాల్సి వచ్చేది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వీరేంద్ర పుట్టినరోజు పార్టీలో 7/12వ వంతు కేకును పంచగా మిగిలిన కేకు భాగం ఎంత? సో దీని నోట్తోనే చక్కగా చెప్పడం రావాలి. యాక్చువల్గా ఒక పార్టీలో అంటే ఒక కేక్ అంటే మొత్తముని ఒక భాగం అంటాము, మొత్తముని 1. అందులో నుంచి మనము 7/12వ భాగము పనిచేసినాడు కాబట్టి తీసేయాలి. అప్పుడు మనకు కసాగు 12 అవుతుంది. సో ఇక్కడ కూడా 12 - 7 5/12 అవుతుంది అనమాట. సో ఇది చేయకుండా మనము చక్కగా దీన్ని చెప్పగలగాలి. ఎట్లా అండి? 7/12 వంతుని మనం పంచినాడు అనమాట. అంటే మొత్తం ఇక్కడ ఎన్ని భాగాలు ఉన్నాయి? 12 భాగాలు ఉన్నాయి. మొత్తం 12 భాగాలలో 7 భాగాలు పంచబడినవి. 12 భాగాలలో 7 భాగాలు పంచేస్తే ఇంకా మిగిలిన భాగాలు ఎన్నండి? 5 భాగాలు. సో కాబట్టి 5/12 అన్నమాట మిగిలిన కేక్ భాగం. అలా డైరెక్ట్గా చెప్పచ్చు, నేను నోట్తో చూసి చెప్పేయచ్చు మనం. 5/12 ఆప్షన్ నెంబర్ 2. 8229 గ్రాములను కిలోగ్రాములలో తెలపండి అన్నారు. సో మనకు తెలుసు, ఒక కిలోగ్రామ్ ఎన్ని గ్రాములు అండి? 1000 గ్రాములు, 1000 గ్రామ్స్ అన్నమాట. ఓకే, మరి గ్రాముల్ని కిలోగ్రాములకు పంచాలంటే మనం ఏం చేయాలి? 1000 చేత భాగించాలి. సో బై 1000. ఇది భాగించడం అంటే మనం భాగిస్తూ కూర్చోవలసిన పని లేదు. సో దశాంశ భిన్నం ఇది. సో కాబట్టి 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి పైన మనకు 3 స్థానాల తర్వాత పాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కడ వస్తుంది పాయింట్? 1 2 3 స్థానాలు అంటే 8 తర్వాత పాయింట్ వస్తుంది. 8.229. 8.229 అనేది ఆప్షన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, సో ఒక గుణకారపు విలువ ఎంత, ఫలితం ఎంత అని అడిగినారు. ఇక్కడ చూసినట్టయితే మనకు దశాంశంలో ఇచ్చారనమాట. సరే, ఇటువంటి గుణకారం మనం చేసేటప్పుడు మనము ఆ పాయింట్ తీసేసి గుణించుకుంటే ఈజీగా ఉంటుంది. పాయింట్ తీసేసినట్టయితే 2.2లో ఏముంటుందండి? 22 ఉంటుంది.
0.2లో ఏముంటుంది 0.2 అంటే 2. ఓకే, మళ్ళీ 0.001 పాయింట్ తీసేసామంటే 0.001 అంటే 1 మాత్రమే. ఇది మనం చేయాల్సినటువంటి గుణకారం. 22 రెండ్లు 44, 44 ఒకట్లు 44 అనమాట. సో దీని మొత్తం విలువ 44. మరి దీనికి దశాంశంలోకి మార్చాలి, పాయింట్స్ పెట్టాలి. ఇక్కడ ఎన్ని స్థానాలు ఒక పాయింట్ ఉంది? 3 స్థానాలు ఒక పాయింట్ ఉంది. మరి ఇక్కడ ఒక స్థానం, సో 3 1 4 స్థానాలు. మరి ఇక్కడ ఒక స్థానం, కాబట్టి 4 1 5 స్థానాల తర్వాత మనం పాయింట్ పెట్టాలి. సో 1 2 అయిపోయింది కాబట్టి 3 4 5 స్థానాల తర్వాత మనము పాయింట్ పెట్టుకున్నట్లయితే పాయింట్ ముందర ఖాళీ ఉన్నందుకు 0. సో ఇది దాని యొక్క విలువ అవుతుంది అన్నమాట. 0.00044 ఎక్కడుందండి? ఆప్షన్ నెంబర్ 2. 2.104ను p/q రూపంలో రాయగా, p/q రూపంలోకి ఎలా అన్ని మార్చడం దీన్ని? సో జస్ట్ ఇది రికరింగ్ డెసిమల్ కాదు, ఇది అంతమయ్యే దశాంశము. కాబట్టి 2104 పాయింట్ తీసేసి రాస్తాము, బై 1 పెట్టి దశాంశ భాగంలో ఎన్ని అంకెలు ఉంటే అన్ని సున్నాలు పెట్టుకోవాలి. ఇక్కడ మనకు దశాంశ భాగంలో ఎన్ని అంకెలు ఉన్నాయండి? 3 అంకెలు ఉన్నాయి, కాబట్టి 3 సున్నాలు పెట్టుకుంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది సూక్ష్మీకరించబడితే మనం సూక్ష్మీకరణ చేయాలి. ఈ 2 సరి సంఖ్యలు కాబట్టి 2తో క్యాన్సిల్ చేయొచ్చు. ఇంకా గమనించినట్లయితే 2 zeros 04 ఉంది కాబట్టి 4తో కూడా పోతుంది. కాబట్టి 2తో చేయడం కంటే 4తో చేయడం కొంచెం మంచిదన్నమాట. సో 4 5లు 20 పోతే 10, 4 2లు 8 పోతే 24, 4 6లు 24. సో 1000ని మనము 4 భాగాలు చేసినట్లయితే 250 అవుతుంది. మళ్ళీ క్యాన్సిల్ పోతుంది, ఇది సరి సంఖ్య కాబట్టి 2తో పోతుంది. ఇంకా అంతకంటే అవసరం లేకపోవచ్చు. 2 2 4 12 2 6 2 3. ఇక్కడ చూసినట్లయితే 250లో సగం 125. సో 263/125 ఎక్కడుందండి? ఆప్షన్ ఉందా? 263/125 ఆప్షన్ నెంబర్ 3. సో ఒక నిష్పత్తిని సూక్ష్మ రూపంలో రాయమన్నారు, సింప్లెస్ట్ ఫామ్. ఇంతసేపు చేసింది మనం అదే అన్నమాట. 45:108, 45:108ని సూక్ష్మీకరించాలి. దాంట్లో క్యాన్సిల్ పోతుందండి. ఇది 5తో ఇది పోదు, మరి ఇది 9 3తో పోతుంది, ఇది కూడా మనకు 9 3తో పోతుంది. ఇంకా చూసినట్టయితే 9తో కూడా క్యాన్సిల్ పోతుంది, అవునా? సో 9తో చేస్తామండి. 9 5లు 45. ఇక్కడ చూసినట్టయితే 9 1లు 9 పోతే ఇంకా 1 ఉంటుంది 18, 9 2లు 18, 5 12 ఇంకా పోదు, ఇంకా దేంతో పోదు. ఇవి సాపేక్ష పదం సంఖ్య అంటారు ఇంకా. కాబట్టి మనకి ఇదే సూక్ష్మ రూపము, ఆప్షన్ 5:12. ఒక తరగతిలో 32 మంది విద్యార్థులు కలరు. సో దర్ ఆర్ 32 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్. ఓకే, అందులో 3/4 భాగము బాలురు, బాయ్స్ అంట. ఎంతండి? 3/4 భాగం. అయినా బాలుర సంఖ్య బాయ్స్నే కనుక్కోమన్నారు, కాబట్టి డైరెక్ట్గా మనం ఇంటూ 3/4 చేసినట్లయితే మనకు బాయ్స్ సంఖ్య వచ్చేస్తుంది. 4 1లు 4 8, 8 3లు 24 అనమాట. ఆప్షన్ నెంబర్ 1. 12 పెన్సిళ్ళ ఖరీదు 24 రూపాయలు. అబ్బా, 12 పెన్సిల్ 24 రూపాయలు అయితే ఒక పెన్సిల్ ఎంత అండి? 2 రూపాయలు. వాళ్ళు అడిగింది 10 పెన్సిల్ ధర ఎంత? 10 పెన్సిల్ ఎంత అవుతుందండి? ఒక పెన్సిల్ 2 రూపాయలు కాబట్టి 10 పెన్సిల్ 20 రూపాయలు. ఓకే, సో అయిపోయింది ప్రశ్న. మనకు పద్ధతి నేర్చుకోవడం కోసం, నాలుగు కోసము ఎటువంటి ప్రశ్న అయినా కూడా మనము జనరల్గా ఇలా చేసుకొని పోవచ్చు. ఇవన్నీ కూడా అనులోమానుపాతంలో ఉంటాయి. 12 పెన్సిళ్ళు, వాటి ధర. సో పెన్సిల్ సంఖ్య తగ్గితే ధర కూడా తగ్గుతుంది, కాబట్టి అన్నింటినీ ఇలా రాసేయచ్చు. సో కింద విలువ 10/12 × 24 చేసుకుందాం. 12 1లు 12 2లు, సో 12 20 రూపాయలు అన్నమాట. ఓకే, బట్ ఇవాళ రాయకపోయినా మనం నోట్తో కూడా చూపించుకొని చాలా సింపుల్ ప్రశ్నలు ఉన్నాయన్నమాట, నేను చేసేయచ్చు. కాంపౌండ్ రేషియో, 2 నిష్పత్తుల యొక్క బహుళ నిష్పత్తి అడిగినారు. ఈ బహుళ నిష్పత్తి కూడా ప్రతి టెట్లోనూ రిపీట్ అవుతుంది, అది గమనించగలరు. C:D. సో ఇక్కడ వీటి యొక్క బహుళ నిష్పత్తి కనుక్కోమంటే మనం ఏం చేయాలి? మొదటి పదాలు ద్వితీయ పదాలు తీసుకోవాలి. సో A × C ఏమవుతుందా అంటే AC అవుతుంది, ఈజ్ టు. అలాగే నెక్స్ట్ B × D,
చూసినట్లయితే బీడీ అవుతుంది. ఏసీ ఈజ్ టు బీడీ, ఆప్షన్ 3. సో ఇక్కడ ఒక ఫార్ములా ఇచ్చారు. దేనికండి ఈ ఫార్ములా? ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ 1 ప్లస్ ఆర్ బై 100. ఇది ఏ మిస్సింగ్? ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఎన్. ఇందులో మనకు పదాలు తెలిసింటే ఆర్ అనేది డైరెక్ట్ విట్ అడిగేశారు. ఆర్ ఏం సూచిస్తుందండి? ఆర్ అంటే డైరెక్ట్ చక్కని చెప్పాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ రేటును సూచిస్తుంది. ఇక్కడ మనకు కన్ఫ్యూజ్ చేయడానికి ఒక్క ఆప్షన్ ఇవ్వడం జరిగింది, చక్రవడ్డీ అని. సో చక్రవడ్డీ అది కాదు, ఇది వడ్డీ రేటుని సూచిస్తుంది అనమాట, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని. ఆర్ అంటే వడ్డీ రేటు. ఇక్కడ పి వచ్చి ప్రిన్సిపల్, అసలు. ఎన్ సో ఇక్కడ పర్యాయాల సంఖ్య అవుతుంది అనమాట టైంలో, కాబట్టి దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆర్ అంటే వడ్డీ రేటు, ఆప్షన్ నెంబర్ 4. అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్ ఈజ్. మొదటి 5 ప్రధాన సంఖ్యల అంకమధ్యమం. మొదటి 5 ప్రధాన సంఖ్యలు చక్కచక్క చెప్పాలి. 2, 3, 5, 7, 9. 9 వస్తుందండి? రాదు. 11. సో ఇవి మొదటి 5 ప్రధాన సంఖ్యలు. వీటి యొక్క అంకమధ్యమము. అంకమధ్యమం అంటే అర్థమెటిక్ మీన్. అంకమధ్యమంకి మరో పేరు సగటు, ఇంకొక పేరు సరాసరి. సో అర్థమెటిక్ మీన్ అంటారు అనమాట, యావరేజ్ అనేసి కూడా అంటారు. వాటి యొక్క సగటు కనుక్కోమన్నారు. అంకమధ్యమం కనుక్కోవాలి. ఏం చేయాలండి? అంకమధ్యమం అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య, సమ్ ఆఫ్ వాల్యూస్ బై నెంబర్ ఆఫ్ వాల్యూస్ చేయాలి. సో మొత్తం చేయాలంటే వీ హ్యావ్ టు యాడ్ దమ్, కూడాలి. 5, 7, 11 బై ఎన్ని రాసులు ఉన్నాయి? 5. సో ఇవన్నీ కూడుకున్నట్లయితే 2, 3, 5, 10, 17, 28. 28 బై 5. సో ఇంతకుముందు కూడా సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది మనకు. సో దీన్ని నేను డబల్ చేసుకుంటానని చెప్పుకున్నాము. 28ని డబల్ చేస్తే 56 అవుతుంది, 5ని డబల్ చేస్తే 10 అవుతుంది. సో 56/10 అంటే డైరెక్ట్గా మనము 5.6 అని చెప్పచ్చు అనమాట. 5 భాగాలు 5, 50, 500 ఇలా ఉన్నప్పుడు చక్కగా మనం డబల్ చేసుకున్నట్లయితే అది దశాంశ భిన్నంగా మార్పు చెందుతుంది. అప్పుడు పాయింట్ పెట్టడం సులభం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సోపాన చిత్రం, హిస్టోగ్రామ్ కన్సిస్ట్ ఆఫ్. సోపాన చిత్రాలలో ఏముంటాయి? సో సోపాన చిత్రము, హిస్టోగ్రామ్ అనేది మీరు చూసినట్లయితే స్టెప్స్గా ఉంటుందండి. అందుకే దాన్ని సోపానాలు అన్నారు. సోపానం అంటే స్టెప్స్, ఇలా ఉంటుంది. సో వీటిలో ఏముంటుందండి? స్టెప్స్ ఉంటాయని చెప్పద్దండి. దీర్ఘ చతురస్రాలు ఉంటాయి. సో ఏం ఆకారాలు అంటే అవి దీర్ఘ చతురస్రాలు, రెక్టాంగిల్స్ అన్నమాట. దట్ క్వశ్చన్. నెక్స్ట్ 8, 15, 77, 9, 2, 9 మరియు ఎక్స్ యొక్క బాహుళకము 9. సో సగటు, మధ్యగతము, బాహుళకము వీటి మీద కూడా క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది ప్రతి టెట్లో కూడా. సో ఇప్పుడు బాహుళకం, మళ్ళీ మోడ్ అంటే బాహుళకం అంటే ఎక్కువసార్లు వచ్చేటువంటి వాల్యూ అనమాట. ఏది ఉందండి ఎక్కువసార్లు? ఇక్కడ 8 లేదు, 15 లేదు, 7 ఉంది. 7 ఎన్నిసార్లు ఉంది? 2 సార్లు ఉంది. 7 2 సార్లు ఉంది. నెక్స్ట్ 9 కూడా మనకు 2 సార్లు రావడం జరిగింది. 9 కూడా 2 టైమ్స్ ఉంది. అంతే. మరి ఎక్స్ అనేటువంటి వాల్యూ ఉంది, దీని విలువ మనకు తెలియదు. ఓకే, ఇప్పుడు చూసినట్లయితే దీంట్లో బాహుళకము 9 అన్నారు. మోడ్ ఎంత అంటే 9. అంటే 7, 9 రెండింటి ఉన్నప్పటికీ కూడా 9 బాహుళకం అన్న వాళ్ళు చెప్పేశారు. అంటే 7 కంటే 9 ఎక్కువ సార్లు ఉండాలి. కాబట్టి ఎక్స్ ప్లేస్లో ఏముండాలి? ఇంకా 9 ఉన్నప్పుడు మాత్రమే అది బాహుళకం అవుతుంది అన్నమాట. సో ఆప్షన్ నెంబర్ 4. రోజా ప్రతిరోజు 50 రూపాయలు ఖర్చు చేసిన వారం రోజులలో ఆమె ఖర్చు చేయున్నది. ఇక్కడ మీకు వారం రోజులు అంటే ఎంత తెలియాలి. సో 50 ఇంటూ వారం రోజులు అంటే 7 రోజులు. సో మొత్తము 350 రూపాయలు. సింపుల్ క్వశ్చన్. ఆప్షన్ నెంబర్ 2. చతురస్రమునకు గల సౌష్ఠవ రేఖల సంఖ్య. సో నెంబర్ ఆఫ్ సిమెట్రిక్ లైన్స్ ఫర్ ఎ స్క్వేర్. స్క్వేర్ అంటే ఒక అన్ని భుజాలు సమానంగా గలటువంటి ఒక చతుర్భుజం అన్నమాట. ఇందులో సౌష్ఠవ రేఖలు అంటే మనం ఎలా మడత పెట్టినా అది కరెక్ట్గా వస్తుందని చూసినట్లయితే ఒకటి ఇలా పెట్టచ్చు, దెన్ ఇలా పెట్టచ్చు. మరి కర్ణాల ద్వారా మడతచ్చండి, డయాగనల్స్ ద్వారా మర్చినట్లయితే కూడా అది కరెక్ట్గా ఒక భాగం ఇంకొక భాగం మీద వచ్చి పడుతుంది. అది చతురస్రంలో
జరుగుతుంది, చతురస్రంలోను మరి రాంబస్లో కూడా అలా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కర్ణాలు కూడా ఉంటాయి. సో మొత్తం ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయండి? 4 సౌష్ఠవ రేఖలు మనం గీయచ్చు అనమాట చతురస్రానికి. కాబట్టి ఆప్షన్ నెంబర్ 3, 4 సౌష్ఠవ రేఖలు అని చెప్పి 4 ఆప్షన్ పెట్టేయకూడదు, అక్కడే మనం కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. 4 సౌష్ఠవ రేఖలు అనేటువంటి ఆప్షన్ 3 ఉంది. బహుపది యొక్క పరిమాణము. సో ఒక బహుపది ఇచ్చారు, డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ కనుక్కోమన్నారు. ఎలా కనుక్కుంటామండి బహుపది యొక్క పరిమాణము? సో ప్రతి పదానికి గల పరిమాణం తీసుకోవాలి. ఫస్ట్ మనం ప్రతి పదంలోని పరిమాణం తీసుకొని అందులో గరిష్ట పరిమాణం ఏ పదానికైతే ఉంటుందో అదే బహుపది యొక్క పరిమాణము అవుతుందన్నమాట. సరే, ఇప్పుడు ఈ పదానికి పరిమాణం చూసాం. మొదటి పదానికి ఈ పదం యొక్క పరిమాణం ఎలా కనుక్కుంటాము? చరరాశుల ఘాతాంకాల మొత్తము, సమ్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఆఫ్ వేరియబుల్స్ అన్నమాట. చరరాశుల ఘాతాంకాల మొత్తం. ఇక్కడ చరరాశుల ఘాతాంకాలు ఏమేమి ఉన్నాయంటే ఎక్స్కి పవర్ 4 ఉంది, వై పవర్లో 2 ఉంది. ఆ రెండు కూడుకున్నట్లయితే 6. సో ఈ పదం యొక్క పరిమాణం డిగ్రీ ఆఫ్ దిస్ టర్మ్ ఇస్ 6. మరి ఇక్కడికి వచ్చినట్లయితే ఓన్లీ ఎక్స్ పవర్ 5 కాబట్టి 5. ఇక్కడ చూసినట్లయితే ఎక్స్ పవర్లో 1, వై పవర్లో 1, 1 + 1 2. అండ్ ఇక్కడ చూసినట్లయితే నో వేరియబుల్, చరరాశి అనేది లేదు కాబట్టి దీని యొక్క పరిమాణము 0. ఏమి లేకపోతే ఎక్స్ పవర్ 0 అనుకోవచ్చు. కాబట్టి పరిమాణము 0 డిగ్రీ 0. ఇందులో హైయెస్ట్ వాల్యూ ఏదండి? 6. కాబట్టి ఈ బహుపది మొత్తం యొక్క పరిమాణము 6 అవుతుందన్నమాట. ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ ఒక ఘాతాంక న్యాయాల నుంచి ఒక ప్రశ్న. 45 to the power of x plus 5 is equal to 1 అన్నారు. 45 to the power of x plus 5 is equal to 1 అయితే 3xకి సమానమైంది అన్నారు. సో 45ను దేని పవర్ ఎంత ఎన్నిసార్లు గుణిస్తే 1 అవుతుందండి? 45ను x బదులు ఏదైనా వేసుకోండి, ఏదైనా వేసుకున్నా ఎన్నిసార్లు గుణించినా అది 1 అవుతుందా? 45ని ఎన్నిసార్లు గుణించినా 1 కాదు. మరి ఏంటి? సో మనకు పరిచయమైన ఘాతాంక న్యాయాల్లో ఎక్కడన్నా ఈక్వల్ టు 1 వస్తుందా అంటే ఒకే ఒక చోట వస్తుంది. a పవర్ 0 ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే 45 పవర్ x ప్లస్ 5 అనేది మనకు 45 పవర్ 0 అయినప్పుడు మాత్రమే మనకు 1 వస్తుంది. సో 45 పవర్ 0 ఉండాలి. కానీ ఇక్కడ మనకు 45 పవర్ x ప్లస్ 5 ఉంది. అంటే ఈ x ప్లస్ 5 ఏమవ్వాలి? ఇప్పుడు 0 అవ్వాలి. x ప్లస్ 5 ఈక్వల్ టు 0 అంటే x ఈజ్ ఈక్వల్ టు -5. ఆప్షన్ కోసం చూడొద్దండి, మనల్ని అడిగింది 3x అంటే 3 ఆఫ్ x అన్నమాట. 3 ఆఫ్ -5 ఎంత అవుతుందండి? 3 ఆఫ్ -5 -15 అవుతుంది అన్నమాట. ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ 90 డిగ్రీలు మరియు 180 డిగ్రీల మధ్య గల కోణము. సో మనకు కోణాలు చూసినట్లయితే ఇంతవరకు తీసుకుంటాము. సో ఇది 0 డిగ్రీస్ అవుతుంది, ఇది 90 డిగ్రీస్ అవుతుంది, ఇది 180 డిగ్రీస్ అవుతుంది. అండ్ కిందకి తీసుకున్నట్లయితే ఇది 270 డిగ్రీస్ అవుతుంది. సో ఇప్పుడు అడిగింది ఏంటంటే 90, 180ల మధ్య కోణం అడిగారు. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి కోణాన్ని ఏమంటారండి? సో శూన్య కోణం అవుతుంది, ఇక్కడ వచ్చి అల్ప కోణం అవుతుంది, అండ్ ఇది లంబ కోణం అవుతుంది, రైట్ యాంగిల్, అక్యూట్ యాంగిల్. ఇది వచ్చినట్లయితే అధిక కోణము అవుతుంది, దీన్ని అబ్ట్యూస్ యాంగిల్ అంటారు. సో అధిక కోణము ఆప్షన్ నెంబర్ 4 అన్నమాట. అండ్ దీన్ని దాటిన తర్వాత ఇక్కడ నుంచి మొత్తం 180 నుంచి మళ్ళీ తిరిగి ఇక్కడికి అంటే 360 డిగ్రీల వరకు ఉన్నటువంటి కోణాన్ని పరావర్తన కోణము, అబ్ట్యూస్ యాంగిల్ అంటారు అన్నమాట. 180 డిగ్రీల కోణాన్ని సరళ కోణము, స్ట్రైట్ యాంగిల్ అంటారు. 0 డిగ్రీల కోణాన్ని శూన్య కోణము అండ్ 0 యాంగిల్ అంటారు. ఓకే, ఇక్కడ ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 114. ఒక ట్రయాంగిల్ త్రిభుజంలో యాంగిల్ ఏ ఇచ్చారు, యాంగిల్ బి ఇచ్చారు, యాంగిల్ సి కనుక్కోమన్నారు. ఏం చేయాలంటే 3 కోణాల మొత్తం ఎంత త్రిభుజంలో? 3 కోణాల మొత్తము 180 డిగ్రీలు. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు అవ్వాలి. యాంగిల్ ఏ 30 డిగ్రీలు ప్లస్ యాంగిల్ బి 60 డిగ్రీలు ప్లస్ యాంగిల్ సి మనకు తెలియదు, దాన్ని కనుక్కోవాలి. సో ఇక్కడ చూసినట్టయితే 30 + 60 ఎంత? 90. 180 రావాలంటే ఇంకెంత కలపాలండి? ఇంకొక 90, అంతే కదా. దాన్ని నోట్తోనే చెప్పేసి ఇదంతా చేయాల్సిన అవసరం కూడా లేదు. సో యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 - 90. ఇది ప్రాసెస్. మనము వేరే కోణాలు ఇచ్చినప్పుడు 37 డిగ్రీలు, 43 డిగ్రీలు
106 డిగ్రీలు అట్లా ఇచ్చినప్పుడు ఇంకా మనం చక్కగా చేసుకోవాల్సి ఉంటుంది. కాన్సెప్ట్ తెలిస్తే మనము మొత్తం ఓవరాల్గానే చూపించచ్చు. 30 ఒక 60 90 డిగ్రీలు. సో ఇంకా ఎంత కలిపి 180 అవుతుంది, ఇంకొక 90 కలిపి అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ 2 90 డిగ్రీలని చెప్పేయచ్చు అనమాట. సో ఇది ఈ సెషన్లోని 24 క్వశ్చన్స్, మ్యాథ్స్ కంటెంట్కి సంబంధించిన 24 క్వశ్చన్స్ అనమాట. సో మీకు ఈ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో దట్ మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వరు అనమాట. ఇట్స్ ఫ్రీ. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.